హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. తప్పకుండా ఒక లైక్ చేసేయండి. ఫస్ట్ టిప్ చూద్దాము. మనం ఎక్కువగా తెచ్చుకునేది అంటే నిమ్మకాయలు. ఇవి తెచ్చేసి అలాగే పెట్టేసాము అనుకోండి, తొందరగా వాడిపోతూ ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఉండవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఇలా న్యూస్ పేపర్ తీసేసుకోండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇలా ఒక 4 ముక్కలు తీసుకున్నానండి. మీ దగ్గర ఎన్ని నిమ్మకాయలు ఉంటే అన్ని తీసేసుకొని ఇలా చుట్టేసేయండి. నిమ్మకాయలని ఇలా టైట్‌గా ఇలా చుట్టేసేయాలండి. న్యూస్ పేపర్‌లో పెట్టేసి ఇలా మొత్తం ఇలా చుట్టేసుకోవాలి. ఇలా అన్నీ కూడాను ఇలా చుట్టేసుకొని ఇలాంటి ఏదైనా ఒక బాక్స్ ఉంటే బాక్స్‌లో వేసేసుకోండి. ఇలా ఒక బాక్స్‌లో వేసి మూతబెట్టి మనం ఫ్రిడ్జ్‌లో గనుక పెట్టేసుకున్నాము అనుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయండి. ఇప్పుడు సమ్మర్ కదా! ఎక్కువగా తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేనిక్కడ కొద్దిగా టూత్ పేస్ట్ తీసుకుంటున్నానండి. తర్వాత ఇందులోకి కొద్దిగా వ్యాజ్లైన్ తీసుకోవాలి. ఇంట్లో వ్యాజ్లైన్ ఉంటుంది కదా! కొద్దిగా వ్యాజ్లైన్ తీసేసుకొని 2 కూడా చక్కగా మిక్స్ చేసేసేయాలండి. ఇవి 2 ఇలా మిక్స్ చేసేసి ఇది దేనికంటే ఎప్పుడైనా దోమలు కానీ, లేదంటే చీమలు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ కుట్టినప్పుడు చిన్న చిన్న దద్దురులాగా అయిపోయి మంట వచ్చేస్తూ ఉంటుందండి. అలాగే నొప్పిగా కూడా ఉంటుంది. ఇలా గనక ఈ 2 మనం మిక్స్ చేసి గనక పెట్టేసామనుకోండి, కొంచెం కూడా నొప్పి లేకుండా ఉంటుంది. దద్దుర్లు కూడా రాకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ఏదైనా కాలినా కూడా ఇలాగ పెట్టేసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. కందిపప్పు ఒక్కొక్కసారి మనం ఎంత మంచి కందిపప్పు తెచ్చినా కూడా ఒక్కొక్కసారి మనం నానబెట్టి ఉడికించినా కూడా సరిగ్గా ఉడకదండి. అలాంటప్పుడు ఈ ఒక చిన్న టిప్ ఫాలో చేసి చూడండి. చక్కగా 2, 3 విజిల్లోనే ఉడికిపోతుందండి. నేను ఇక్కడ ఎంత కావాలో అంత కందిపప్పు తీసేసుకొని వాటర్‌లో ఒకసారి వాష్ చేసేసుకున్నానండి. ఇలా ఒకసారి వాష్ చేసేసిన తర్వాత ఈ వాటర్‌లోకి కొద్దిగా వేడి నీళ్ళండి, బాగా కాలుతున్న నీళ్లు ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. తర్వాత గనక మనము కుక్కర్‌లో వేసి ఉడికించామే అనుకోండి, 2, 3 విజిల్‌లోనే చాలా బాగా ఉడికిపోతుందండి. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా కందిపప్పు సరిగ్గా ఉడకట్లేదు అన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. నేనిక్కడ 2 బాటిల్స్ తీసుకున్నానండి. స్ప్రైట్ బాటిల్స్ తీసుకున్నాను. ఇలా జ్యూస్ తాగినవి కానీ, లేదంటే వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా తీసుకోండి మీకు నచ్చినది. నేనైతే ఇక్కడ స్ప్రైట్ బాటిల్స్ వస్తాయి కదా! 2 తీసేసుకున్నాను. 2 తీసేసుకొని స్టిక్కర్ మొత్తం తీసేసానండి దానిపైనది. తీసేసిన తర్వాత ఇలా చూడండి సమానంగా పట్టేసుకొని ఇలా ఒకే సమానంగా వచ్చేలా ఇలా కట్ చేసేసుకోవాలి. నీట్‌గా 2 బాటిల్స్ కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలండి. నేనిక్కడ మొత్తం కట్ చేసేసాను. చూడండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చూడండి మనం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు బ్రష్‌లు కానీ, పేస్టు, షాంపూస్ అలాగే సోపు ఇవన్నీ కూడా బ్యాగ్‌లో తీసుకెళ్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఇలా చేసి చూడండి నీట్‌గానైతే ఉంటాయి. మనము బ్యాగ్‌లో డైరెక్ట్‌గా వేసేయడం వల్ల దుమ్ము పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా గనక బాటిల్‌లో ఇలా వేసేసుకున్నామనుకోండి, చూడడానికి కూడా నీట్‌గా ఉంటుంది. తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా! మనం ఎంత కదిపినా కూడా ఇది విడిపోకుండా ఉంటుంది. ఇలా గనక చేసుకుంటే వేస్ట్‌గా పడేసేవి కూడా మనము రీయూజ్ చేసినట్లు ఉంటుందండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. అల్లం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి. తెచ్చినప్పుడు ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా వాడిపోతూ ఉంటుందండి. బయట పెట్టినా కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా తొందరగా వాడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి. ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుందండి. నేను ఇక్కడ ఒక కర్చీఫ్ తీసేసుకున్నాను. వాటర్‌లో తడిపి తీసుకోవాలి. తర్వాత ఈ అల్లం మొత్తం అందులోకి పెట్టేసేయాలండి. పెట్టేసిన తర్వాత ఇలా ముడి వేసేసేయాలి. లూజ్‌గా ముడి వేయాలంటే చాలా టైట్‌గా కాకుండా ఇలా లూజ్‌గా ఇలా ముడి వేసేసేయాలి. ఇలా ముడి వేసేసి మనము ఫ్రిడ్జ్ లేదనుకోండి, ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ ఉండదు కదా కొందరి ఇళ్లల్లో. అలాంటప్పుడు ఒక గిన్నెలో ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుంది. లేదు అనంటే ఫ్రిడ్జ్ లేదు అంటే చూడండి రోజు ఇలా కాస్త వాటర్ అయితే ఇలా స్ప్రింకిల్ చేస్తూ ఉండాలండి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఎక్కువ రోజుల దాకా నెల రోజులైనా బయట పెట్టినా కూడా పాడవ్వదు. మనం మార్కెట్‌లో నుంచి తెచ్చినప్పుడు ఎంత ఫ్రెష్‌గా ఉంటుందో అంత ఫ్రెష్‌గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా ఎక్కువగా తలనొప్పి ఉంది అనుకోండి, ఎంత మెడిసిన్ యూజ్ చేస్తూ ఉన్నా కూడా పోలేదు అంటే, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి నేనిక్కడ ఆవాలు తీసేసుకున్నాను. ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఒక 3, 4 వెల్లుల్లిపాయలు వేసేసానండి. వేసేసి బాగా దంచేసేయాలి. మెత్తని పేస్ట్ లాగా అయిపోవాలండి. అలా దంచేసేయాలి. మనం ఎక్కువ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. నేనిక్కడ మెత్తగా దంచేసుకున్నాను. దంచేసిన తర్వాత ఒక క్లాత్ తీసేసుకున్నానండి. ఇలా చిన్నగా ఒక క్లాత్ తీసేసుకొని కట్ చేసి తీసేసుకున్నాను పల్చగా ఉన్నది. అందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ ఆవాలు, వెల్లుల్లిపాయలు ఇలా వేసేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం ఇలా వేసేసి ఇలా ముడి వేసేసేయాలండి. ఇలా టైట్‌గా ఒక ముడి వేసేసి దీన్ని గనక మనము స్మెల్ చూస్తూ ఉండాలండి. స్మెల్ చూస్తూ ఉండాలి. అలాగే నుదుటి మీద
ఎక్కడెక్కడ తలనొప్పి అయితే ఉంటుందో అక్కడ మొత్తం ఇలా బాగా ఇలా ఒత్తినట్టు చేస్తూ ఉండాలి. ఇలా చేసేసి స్మెల్ చూస్తూ ఉన్నట్లయితే రిలీఫ్ అనేది ఉంటుందండి. తొందరగా రిలీఫ్ అనేది వస్తుంది. మనకి ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా కూడా ఒక్కొక్కసారి రిలీఫ్ అనేది ఉండదు. అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎటువంటి పెరుగైతే తొందరగా పులిసిపోతూ ఉంటుంది. మనం బయట పెట్టేసామంటే మర్చిపోయి పుల్లగా అయిపోతూ ఉంటుంది. అసలు తినబుద్దే కాదండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే పుల్లగా అవ్వకుండా ఉండాలి అంటే ఒక ఎండుమిరపకాయ తీసేసుకొని కట్ చేసి అందులో ఉన్న విత్తనాలు మొత్తం ఇలా తీసేయాలి. తీసేసిన తర్వాత దీన్ని గనక మనం పెరుగులో ఇలా పెట్టేసామనుకోండి, ఒక 2 రోజులు పెరుగు పెట్టినా కూడా పులిచిపోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి మెడ చుట్టూ నల్లగా అయిపోయి ఉంటుంది. అలాగే మోచేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర నల్లగా అయిపోయి ఉంటుంది కదండీ! అలా దేనివల్ల అవుతుంది అంటే అనారోగ్యం సమస్యల వల్ల కూడా అవుతూ ఉంటుందండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే అలోవెరా ఉంటుంది కదండీ! అందరి దగ్గర కూడా అవైలబుల్‌లో ఉండనే ఉంటుంది. ఇంటి దగ్గర పెట్టుకొని ఉంటాం కదా! ఒక అలోవెరాని ఇలా కట్ చేసేసుకోండి. సైడ్‌లో కట్ చేసేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా పైభాగం ఇలా తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసేయాలి. ఒక చిటికెడు పసుపు ఇలా వేసేయండి. వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా షుగర్ వేయాలి. ఇంట్లో షుగర్ ఉంటుంది కదా! షుగర్ వేసేసి దీన్ని మనము బాగా స్క్రబ్ చేయాలండి. ఎక్కడెక్కడ నల్లగా ఉంటుందో అక్కడంతా కూడాను ఇలా స్క్రబ్ చేసుకోవాలి. ఫేస్ మీద కూడా చేసుకోవచ్చండి. ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా బాగా మోచేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర, అలాగే మెడ చుట్టూ కూడాను ఇలా బాగా మర్దన చేసేసి కనుక మనము ఒక 10 నిమిషాలు వదిలేసి వాష్ చేసుకున్నామే అనుకోండి, వారంలో 2 రోజులు చేస్తూ ఉన్నట్లయితే చాలా నీట్‌గా అయిపోతుందండి. ఆ నలుపు మొత్తం వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియెంట్సే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. మనము గుమ్మం దగ్గర కానీ లేదంటే తులసి కోట దగ్గర కానీ ఇలా మట్టి ప్రమిదలు వెలిగిస్తూ ఉంటాం కదా! అవి ఒక్కొక్కసారి ఇలా ఆయిల్ అయితే ఇలా లీక్ అయిపోతూ ఉంటాయి. ఇవి మనకి కడగాలంటే చిరాకుగా ఉంటుందండి. ఎక్కువగా ఆయిల్ లీక్ అవ్వడం వల్ల. అలా కాకుండా ఉండాలంటే మట్టి ప్రమిదని ఇలా తీసేసుకొని ప్రమిదకి నైల్ పాలిష్ ఉంటుంది కదా ఇంట్లో, ఇలా అప్లై చేసేసేయండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నెయిల్ పాలిష్ అప్లై చేసేసి ఇది మొత్తం డ్రై అయిపోయాక కనుక మనము దీపం వెలిగించుకున్నామంటే కొంచెం కూడా ఆయిల్ అనేది లీక్ అవ్వదు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక టమాటో తీసుకున్నాను. దాన్ని ఇలా సగానికి కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత దీనిపైన నేను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. చిల్లీ పౌడర్ కానీ లేదంటే ఏదైనా సాంబార్ పొడి కానీ ఉంటుంది కదా, ఎక్కువ కారం ఉండేది, కొద్దిగా ఇలా వేసేసేయండి. వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా షుగర్ వేసేస్తున్నాను. ఇలా వేసేసి మనకి ఎలకలు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ ఒక్కొక్కటి పెట్టేసేయాలండి. ఎలకలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎలకలు ఎక్కడెక్కడ వస్తాయి అక్కడంతా ఒక్కొక్కటి పెట్టేసినట్లయితే ఇవి తినేస్తాయండి. ఎలకలు తిని ఈ కారానికి పరిగెత్తుతాయి. అస్సలు ఇంకా రానే రావండి ఆ చోటికి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఆనియన్స్ మనము ఎక్కువగా కట్ చేస్తూ ఉంటాం కదా, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఎక్కువగా కట్ చేసినప్పుడు. 1, 2 అయితే పర్లేదు కానీ ఎక్కువగా కట్ చేసినప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయండి. కళ్ళంతా మంటలు వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ట్రై చేసేయండి. ముందుగా ఇలా ఆనియన్స్ ఇలా కట్ చేసేసి ఒక గిన్నెలో వాటర్ తీసేసుకోండి. వాటర్ తీసేసుకొని అందులో వేసేసేయాలి. మనం అన్ని ఆనియన్స్ కావాలో అన్నీ కూడా ఇలా కట్ చేసి ఒక గిన్నెలో నీళ్ళలోకి వేసేసామంటే మనము ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా కూడా కళ్ళలో నీళ్లు రాకుండా ఉంటాయి. చూడండి, పొట్టు కూడా మనకి తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా కూడా మనం పొట్టు కూడా ఈజీగా తీసేయచ్చు. కళ్ళలోనికి చుక్క నీళ్ళు కూడా రావండి. ట్రై చేసి చూడండి ఈసారి ఆనియన్స్ కట్ చేసినప్పుడు. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే కట్ చేస్తాను. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎప్పుడైనా మనము నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు ఇలా కింద ఫ్లోర్ మీద కానీ లేదంటే డైనింగ్ టేబుల్ మీద కానీ పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇది క్లీన్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా ఇలా బాడీ స్ప్రే ఉంటుంది కదా, కొద్దిగా స్ప్రే చేసేయండి దానిపైన. ఇలా స్ప్రే చేసేసి మనము ఒక కాటన్తో కనుక తుడిచేసినట్లయితే క్లీన్గా వెళ్ళిపోతుందండి. కొంచెం కూడా నెయిల్ పాలిష్ అనేది ఉండదు, అంత నీట్గా వెళ్ళిపోతుంది. మనం కొబ్బరి నూనె డబ్బాలు కానీ లేదంటే కుకింగ్ ఆయిల్ డబ్బాలు కానీ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఒక్కొక్కసారి ఇలా జిడ్డుగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అని అంటే వీటిల్ని మనము వాటర్తో వాష్ చేయలేం కదా, కాబట్టి ఇలా చేసి చూడండి. కొద్దిగా గోధుమ పిండి కానీ లేదంటే రాగి పిండి కానీ తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి. బట్టల మీద ఇలా స్ప్రెడ్ చేసేసి ఇలా కాస్త ఇలా రుద్దామంటే జిడ్డు మొత్తం వెళ్ళిపోతుంది. ఇలా బాగా ఇలా రుద్దేసామంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. తర్వాత దీన్ని ఒక క్లాత్ తీసేసుకొని క్లాత్తో ఇలా తుడిచేసామంటే నీట్గా ఉంటుందండి. మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. కుకింగ్ ఆయిల్ బాటిల్స్ కూడా ఇలాగే క్లీన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఏదైనా పండుగలు కానీ లేదంటే పూజలు కానీ ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు
పీరియడ్స్ రాకుండా ఉండటానికి మనము టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాము. టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. అలా కాకుండా ఇలా సింపుల్గా హోమ్ రెమెడీ అయితే ట్రై చేసేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాస్లో మజ్జిగ తీసుకున్నాను. తర్వాత ఇందులోకి 1 స్పూన్ మెంతులు తీసుకోవాలి. 1 స్పూన్ మెంతులు తీసేసుకొని ఇందులోకి కలిపేసేయాలండి. చక్కగా ఇలా కలిపేసి మనము దీన్ని మూత పెట్టి ఒక 5 అవర్స్ పక్కన పెట్టేసేయాలి. నేను ఇక్కడ కలిపేసుకున్నాను. ఒక మూత పెట్టి 5 అవర్స్ పక్కన పెట్టేసిన తర్వాత కనుక మనము తాగినట్లయితే పీరియడ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. మనకు పీరియడ్స్ టైం ఉంటుంది కదా, ఒక వారం రోజుల ముందు నుంచి ఇలా రోజు చేస్తూ ఉన్నట్లయితే పీరియడ్స్ అనేవి రాకుండా ఉంటాయి. మనము చపాతీలు చేసేసిన తర్వాత కొద్దిగా పిండి మిగిలిపోతూ ఉంటుంది. మనం ఒక గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము, అది నల్లబడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే ఒక బాక్స్ తీసేసుకోండి. ప్లాస్టిక్ కానీ స్టీల్ బాక్స్ కానీ తీసేసుకొని కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేసేసి ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలి. చేసేసిన తర్వాత చపాతీ పిండిని ఇందులో పెట్టేసి ఇలా నీట్గా ఇలా ఫ్లాట్గా అయితే ఇలా ఒత్తేసుకోవాలండి. కొంచెం కూడా గ్యాప్ ఉండకూడదు. ఇలా కనుక చేసినట్లయితే మెత్తగా ఉంటుంది, అలాగే సాఫ్ట్గా కూడా వస్తాయండి చపాతీలు. పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసేసి మనం ఇలా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే నల్లబడకుండా ఉంటుంది, చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి మార్కెట్ నుంచి అరటిపళ్ళు తెచ్చినప్పుడు ఇలా సరిగ్గా పండై ఉండవండి, పచ్చికాయలే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇవి పచ్చిగానే ఉన్నాయి. మనకి ఎప్పుడైనా పండగలు అవి ఉన్నప్పుడు పండైనవి కావాలి అనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తారు అనంటే ఇంట్లో పెద్ద సైజు కుక్కర్లు ఉంటాయి కదండి, ఇలా ఒక కుక్కర్ తీసేసుకోండి. కుక్కర్లో పెట్టేసేయాలి. పెట్టేసి మనం మూత కనుక పెట్టేసామనుకోండి, పొద్దున్నే పెట్టామంటే ఈవినింగ్ కల్లా బాగా పండైపోతాయండి. ఎప్పుడైనా అర్జెంటుగా కావాలి మాకు అరటిపళ్ళు పండైనవి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నిజంగా చాలా చక్కగా పండైపోతాయండి. మనకు ఎక్కువసేపు పట్టదు. ఇది కుక్కర్లో ఉండే వేడికి తొందరగా పండైపోతాయి. పీరియడ్స్లో ఎవరికైనా కడుపు నొప్పి ఎక్కువగా ఉంది అనుకోండి, ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. కడుపు నొప్పి అనేది అస్సలు ఉండదు. చూడండి, ముందుగా కొద్దిగా మిరియాలు తీసేసుకున్నాను. ఒక 10 మిరియాలు తీసేసుకొని రోట్లో వేసేసుకొని మెత్తగా దంచేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా దంచేసిన తర్వాత బెల్లం వేస్తున్నాను. ఒక చిన్న ముక్క బెల్లం అయితే వేసేస్తున్నాను. మీరు ఎక్కువ శాతం కూడా చేసి పెట్టేసుకోవచ్చండి. ఇలా బెల్లం వేసేసి రెండు కూడా బాగా దంచేసేయాలి. ఇలా దంచేసిన తర్వాత చూడండి, ఇలా ముద్ద ముద్దలాగా ఉంటుంది కదా, దీన్ని ఒక ప్లేట్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసేసి బాగా ఇలా కలిపేసేయాలండి. ఇలా బాగా కలిపేసి చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టేసుకొని రోజు 1 లేదా 2 ఇలా తీసుకుంటూ ఉన్నట్లయితే నడుము నొప్పి కానీ కడుపు నొప్పి కానీ లేకుండా ఉంటుంది పీరియడ్స్ టైంలో. ట్రై చేసి చూడండి. ఎవరికైనా భరించలేనంత కడుపు నొప్పి ఉంది మాకు పీరియడ్స్ టైంలో అనేవాళ్ళు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇది పటిక అండి, ఆలం అని కూడా అంటారు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మన స్కిన్కి. దీన్ని అయితే మనం ఏం చేయాలంటే ఒక చిన్న ముక్క తీసేసుకోవాలి. తీసేసుకొని వాటర్లో వేసేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసేయండి. లేదంటే ఒక 10 నిమిషాలు పెట్టినా సరిపోతుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత దీంతో కనుక మనం ఫేస్ మీద రబ్ చేస్తూ ఉన్నట్టయితే మంగు మచ్చలు కానీ నల్ల మచ్చలు కానీ అన్వాంటెడ్ ఎయిర్ కానీ అన్నీ కూడా నీట్గా వెళ్ళిపోతాయండి. స్కిన్ అయితే చాలా బ్రైట్గా అయితే అవుతుంది. డే బై డే ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఒకసారి మీరే ట్రై చేసి చూడండి. ఇది ఎక్కువ కాస్ట్ కూడా ఉండదండి, మనకు తక్కువలోనే దొరికేస్తుంది. ఇలా ఫేస్ మీద రబ్ చేసేసేయాలండి. రబ్ చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసి ఫేస్ వాష్ చేసేసుకోవాలి. ఇలా కనుక చేస్తూ ఉన్నట్లయితే నల్ల మచ్చలు కానీ మంగు మచ్చలు కానీ అన్నీ కూడా నీట్గా వెళ్ళిపోతాయి. స్కిన్ కూడా బ్రైట్నెస్ అయితే ఉంటుంది. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని మనము ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకుంటూ ఉండొచ్చండి. ఇది రాయిలాగా ఉంటుంది కదా, గుచ్చుకుంటుందేమో అనే డౌట్ కూడా రావచ్చండి మీకు. వాటర్లో వేయడం వల్ల ఐస్ క్యూబ్ లాగా అయిపోతుందండి, మనకు అస్సలు గుచ్చుకోదు. ట్రై చేసి చూడండి, మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి బ్లౌజెస్ అయితే మనం వాషింగ్ మిషన్లో వేయడం వల్ల ఇలా వర్క్ మొత్తం వెళ్ళిపోతూ ఉంటుందండి. ఇలా వర్క్ మొత్తం వెళ్ళిపోవడము, అలాగే హుక్స్లు ఉంటాయి కదండి, అవి వాషింగ్ మిషన్లో డ్రమ్కి ఇరుక్కొని మిషన్ కూడా పాడవుతుంది, అలాగే హుక్స్లు బ్లౌజ్ కూడా పాడవుతుందండి. అలా కాకుండా ఉండాలి అంటే చూడండి, ముందుగా ఇలా బ్లౌజ్కి అయితే హుక్స్లు మొత్తం ఇలా వేసేసేయండి. ఇలా వేసేసిన తర్వాత ఈ బ్లౌజ్ని మనము తిప్పేసేయాలండి. లోపల వైపు లైనింగ్ ఉంటుంది కదా, ఇలా తిప్పేసి కనుక మనం వాషింగ్ మిషన్లో వేసామనుకోండి వర్క్ అనేది పోకుండా ఉంటుంది. మనము ఎంత వర్క్ ఉన్న బ్లౌజ్ అయినా కూడా ఇలా తిప్పేసి వాషింగ్ మిషన్లో వేసేస్తే వర్క్ పోకుండా ఉంటుంది. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి టిప్ చూద్దాము. ఇలా అన్నం మనం ఓపెన్గా చేస్తూ ఉంటాం కదండి, ఇలా చేసేటప్పుడు ఎవరికైనా నడుము నొప్పి ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. నిజంగా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ గంజి మొత్తం వంపేసుకోవాలండి. గంజిని ఇలా ఒక గిన్నెలోకి వంపేసుకోవాలి. ఇలా గంజి మొత్తం ఇలా వంపేసిన తర్వాత ఈ గంజి కాస్త చల్లారాలండి. చల్లారిన తర్వాత ఒక గ్లాస్లోకి వేసేసుకోండి. ఒక గ్లాస్లోకి వేసేసుకొని కొద్దిగా పసుపు కలిపేసేయాలి. ఇందులోకి పసుపు కలిపేసి కనుక మనము దీన్ని రోజు తాగుతూ ఉన్నట్లయితే ఎటువంటి నొప్పులైనా కూడా మటుమాయమైపోతాయండి.
ట్రై చేసి చూడండి. నడుము నొప్పి కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు, అన్నిటికి కూడా మనం రోజు అన్నం అయితే వండుతూ ఉంటాం కదా! అన్నము ఇలాగ ఓపెన్‌గా వండలేని వాళ్ళు సెపరేట్‌గా కొద్దిగా బియ్యం ఉడికిచ్చి ఇలా గంజి వంపేసి తాగి చూడండి. టిప్ చూద్దాము. మనం ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఈ కడాయిల్ని మనం సింక్‌లో వేసేసామనుకోండి, సింక్‌లో ఉన్న గిన్నెలు మొత్తం జిడ్డు జిడ్డులాగా అయిపోతూ ఉంటాయి. ఇది వాష్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా ఎక్స్‌పైర్ అయిపోయినది కానీ, పురుగు పట్టినది కానీ, గోధుమ పిండి కానీ, లేదంటే బియ్య పిండి కానీ ఉంటది కదండీ ఇంట్లో. కొద్దిగా బియ్య పిండి కానీ, గోధుమ పిండి కానీ ఇలా వేసేయండి. వేసేసి బాగా ఇలా అనేసామనుకోండి ఆయిల్ మొత్తం ఈ పిండికి పట్టేస్తుంది. అప్పుడు మనము సింక్‌లో వేసేసుకొని ఈజీగా కడిగేసుకోవచ్చండి. జిడ్డు మరకలు అనేవి నీట్‌గా వెళ్ళిపోతాయి. ఇలా చేసిన తర్వాత ఈ కడాయిని మనము సింక్‌లో వేసినా కూడా సింక్‌లో గిన్నెలు అనేవి మనకు జిడ్డు జిడ్డులాగా అవ్వకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు అయితే తీసేసుకున్నాను. తర్వాత అందులోకి ఉప్పు వేస్తున్నానండి. కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసేసాను. వేసేసి చక్కగా కలిపేసేయాలండి. ఇది దేనికంటే ఇప్పుడు వర్షాకాలం కదండి, గొంతు నొప్పి అలాగే జలుబు ఎక్కువగా ఉంటుంది కదా! అలాంటప్పుడు ఈ వాటర్‌తో గర్గ్లింగ్ చేయాలండి. రోజు నైట్‌లో ఇలా గర్గ్లింగ్ గనుక చేసినట్లయితే గొంతు నొప్పి అనేది తొందరగా వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి. మీకు గనుక యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా దగ్గు ఎక్కువగా ఉంది, మేము ఎన్ని మెడిసిన్ యూజ్ చేసినా పోవట్లేదు అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా అయితే దగ్గు కంట్రోల్ అయిపోతుందండి. ఒక 4 లవంగాలు తీసేసుకొని ఇలా బాగా వేయించేసుకోవాలండి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలా వేయించేసుకోవాలి. మంటని మనము కాస్త లో ఫ్లేమ్‌లో పెట్టేసి మనము వీటిల్నైతే వేయించుకోవాలండి. ఇవి మాడిపోకుండా ఇలా బాగా వేయించేసుకోవాలి. ఇలా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కాస్త చల్లారేదాకా పక్కన పెట్టేసేయాలండి. కాస్త చల్లారితే సరిపోతుంది. కాస్త చల్లారాక చూడండి ఒక రోట్లో అయితే నేను వీటిల్ని వేసేసుకుంటున్నాను. ఒక 4 లవంగాలను ఇలా వేసేసి చక్కగా దంచేసుకోవాలండి. వీటిల్ని మెత్తని పౌడర్ లాగా దంచేసుకోవాలి. ఇలా దంచేసిన తర్వాత కొద్దిగా తేనె తీసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ తేనె తీసేసుకొని అందులో ఈ పౌడర్‌ని కలిపేసి గనక రోజు పరగడుపున తీసుకుంటూ ఉన్నట్లయితే ఒక 2, 3 రోజుల్లోనే ఎంతటి దగ్గైనా కూడా ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా పోవట్లేదు అనేవాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతటి దగ్గు, కఫం ఉన్నా కూడా నీట్‌గా క్లియర్ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. ప్రొద్దున్నే పరగడుపున తీసుకోవడానికి వీలవ్వదు అనేవాళ్ళు ఎప్పుడైనా తీసుకోవచ్చండి. రోజులో ఎప్పుడైనా ఒకసారి తీసుకున్నామంటే కఫం కానీ, దగ్గు కానీ నయమైపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు మిక్సీ జార్లు అయితే మనకు ఇలా జామ్ అయిపోయి ఉంటాయండి. ఇలా జామ్ అవ్వడం వల్ల మనకు మిక్సీ కూడా పాడైపోతూ ఉంటుంది. మనం ఏదైనా మిక్సీని కూడా పాడవుతుంటుంది. అలాగే బ్లేడ్లు కూడా పాడవుతూ ఉంటాయండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఎన్ని రోజులైనా మిక్సీ అనేది రిపేర్ రాకుండా ఉంటుంది. ఇలా జామ్ అయిపోయినప్పుడు కుకింగ్ ఆయిల్ కానీ లేదంటే కొద్దిగా కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. కొద్దిగా ఒక 2, 3 డ్రాప్స్ అయితే ఇలా బ్లేడ్ల దగ్గర ఇలా వేసేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత స్టవ్ వెలిగించి చూడండి ఇలా ఎక్కువ సేపు పెట్టకూడదండి. ఇలా కాసేలా వేడి చేస్తూ ఉండాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేడి చేయాలండి. ఇలా కనుక చేసామనుకోండి బ్లేడ్లు అనేవి బాగా లూజ్ వచ్చేస్తాయండి. ఇలా రావడం వల్ల మనకు మిక్సీ అనేది ఎన్ని రోజులైనా రిపేర్ రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇదే నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి సింక్‌లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండీ! అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఒక ప్లేట్ తీసేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత న్యూస్ పేపర్ తీసుకోవాలి. కొద్దిగా న్యూస్ పేపర్ తీసేసుకోండి. ఇలా న్యూస్ పేపర్ తీసేసుకొని ఈ వాటర్‌లో అయితే డిప్ చేసేసేయాలి. ఈ వాటర్‌లో ఇలా పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత చూడండి సింక్ నైట్‌లో నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత ఒక స్పూన్ అంతా నేను బేకింగ్ సోడా అయితే వేసుకుంటున్నాను. తర్వాత వేడి నీళ్ళండి బాగా కాచిన వాటర్ అయితే ఇలా పోసేసేయండి. ఇలా పోయడం వల్ల సింక్‌లో ఏదైనా బ్లాకేజ్ ఉన్నా కూడా నీట్‌గా క్లీన్ అయిపోతుందండి. తర్వాత మనము న్యూస్ పేపర్ ముందుగా ఇలా వాటర్‌లో తడిపి పెట్టాం కదా! వాటర్ మొత్తం ఇలా టైట్‌గా పిండేసేయాలండి. ఇలా పిండేసిన తర్వాత వాటర్ లేకుండా ఇలా బాగా ఇలా పిండేసిన తర్వాత దీన్ని మనము సింక్‌లో పెట్టేసేయాలి. ఇలా చూడండి సింక్‌లో గనుక ఇలా పెట్టేసినట్లయితే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే బుద్ధింకలు కూడా రాకుండా ఉంటాయండి. నైట్‌లో సింక్ క్లీన్ చేసిన తర్వాత ఇలా ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.